హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకే కస్టమర్ ఈ 4 బ్లౌజులు అయితే తీసుకొచ్చారండి. 4 బ్లౌజులలో 3 బ్లౌజులు అయితే కట్ చేసుకున్నా. అవి లైనింగ్వి, ఇదొకటి మాత్రం ప్లెయిన్ది. లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయినా మనం ఒక బ్లౌజ్ పీస్కి క్రాస్ కటింగ్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడ వేసుకోవాలనేది ఫస్ట్ హ్యాండ్స్ అయితే ఇక్కడ వేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ అనేది ఇట్లా వేసుకోవాలండి. కొంతమంది ఇట్లా వేసుకుంటారు. ఇక్కడ మనం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేస్తామో ఇక్కడ కోరా సైడ్ మన కోన్ షేప్ లాగా అయితే వస్తుంది కదా, ఇక్కడ ఇట్లయితే ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఇటు వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ క్రాస్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇటు సైడ్ వేసినా కానీ వస్తుంది, కానీ కొంచెం తక్కువ వస్తుంది. మీరు చెక్ చేసుకోండి ఒకసారి కట్ చేసుకునేటప్పుడు. క్లాత్ ఇటు నుంచి ఎటు అవైలబుల్గా ఉంటే అటు వేసుకోండి. ఒకవేళ ఇటు నుంచి ఇటు క్లాత్ సరిపోయేటట్టు ఉన్నా కానీ ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ అనేది దాదాపుగా ఎక్కువ మట్టుకి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ దగ్గర తీసేసి ఈ కూర సైడ్ ఉంది కదా, ఈ కూర అనేది ఇట్లా ఉంచేసుకొని హ్యాండ్స్ ఇక్కడ కట్ చేస్తారు. ఇట్లా కట్ చేస్తే ఏంటంటే ఇక్కడ అడ్డగీతలు అనేది వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసేది మొత్తం నిలువు గీతలు కాబట్టి హ్యాండ్స్ అనేది అడ్డగీతలు వచ్చి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం వేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న మూటలు అయితే వస్తాయి. వేసుకున్న తర్వాత ఇది కాటన్ బ్లౌజ్ పీస్ కాబట్టి రాను తర్వాత చిన్న చిన్న ముడతలు అయితే వస్తాయి. ఈ విషయం తెలియని వాళ్ళు ఉంటారని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.